అండి, నా పేరు భానుప్రకాష్. గత 25 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్లో నేను ఈ విద్యా వ్యవస్థకు విద్య విద్యా తోడ్పాటుకు అందిస్తూ కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో నేను కూడా ఒక భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మా గురువుగారైన శ్రీ జలజం సార్ మరియు శ్రీమతి అరుంధతి రాయి వాళ్ళ బ్లెస్సింగ్స్తోన నేను ఈ విద్యా వ్యవస్థలో ముందుకు సాగుతూ ఉన్నాను. నేను 1999 నుంచి ఈ విద్యా వ్యవస్థలో ముందుకు సాగుతూ ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకి ఒక భరోసా, తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఇప్పటి వరకు కొనసాగించాను. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ చేతిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే నార్మల్ ఫీ స్ట్రక్చర్, అంటే నార్మల్ ఇన్కమ్ ఉండే తల్లిదండ్రులకు విత్ ఇన్ ద రీచ్ కాకుండా అది కార్పొరేట్ చేతిలోకి వెళ్ళడం చాలా శోచనీయం. ముందుగా ఎందుకంటే మనము ఇట్లాంటి పర్యవసనాలు ఆలోచించే తరుణం ఆసన్నమైందనేది నేను అనుకుంటున్నాను. మా పరంగా చూస్తే మేము ఒక పాఠశాలని నిర్వర్తిస్తూ అంటే విత్ ఇన్ ద అంటే తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండే ఫీజుతోన మంచి ర్యాంక్స్ తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నాం. మా స్కూల్లో చదివిన పిల్లలు NIT ర్యాంక్స్ కొడుతూ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 5 మంది పిల్లలకు NIT ర్యాంక్స్ వచ్చాయి. నీట్ ఎగ్జామ్స్లో 600 పైనే స్కోర్ చేస్తున్నారు. అంటే మేము ఫౌండేషన్ ఇస్తేనే ఇట్లాంటి ర్యాంక్స్ వస్తాయి అనేదానికి మేము కొద్దిగా దూరం ఉంటాం అనేది చాలా అపోహ. లక్షల రూపాయలు ఫౌండేషన్ పేరుతో దోచుకున్న వ్యవస్థలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకు ఈ మధ్య అంటే గత ఒక 10 సంవత్సరాల నుంచి మనము అవగాహన అనుకుంటే 6వ తరగతి నుంచే ఫౌండేషన్ ఇస్తే మా వాడు IIT కానీ జేఈ కానీ అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ కొడతారనేది వాళ్ళ మైండ్ని ఈ కార్పొరేట్ భూతం ఆవహిస్తుంది. నా బాబు ఇక్కడే చదివాడు, మేము ఏ ఫౌండేషన్ ఇవ్వలేదు, మా వాడు ఆల్ ఇండియా 840 ర్యాంక్ కొట్టాడు, ఫస్ట్ అటెంప్ట్లోనే 99.63% కొట్టాడు, NIT వరంగల్లో CSC చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఇప్పుడు. అంతకుముందు మా స్కూల్లో చదివిన 2 పిల్లలు, చందన్ కౌశిక్, వితహవి అన్న పిల్లలు, వాళ్ళు కూడా NIT ర్యాంక్స్ కొట్టారు, ఫౌండేషన్ ఏం లేదు. శివకార్తిక్ అనే మా స్కూల్ పిల్లవాడు 615 మార్కులు, మన లోకల్లోనే రిషి కాలేజ్లో 615 మార్కులు నీట్ స్కోర్ చేశాడు. సో ఫౌండేషన్ ఉన్న స్కూల్సు, సొంత బిల్డింగ్లు ఉన్న స్కూల్సు అనేది నిదర్శనం కాదు. ఈ విద్యా వ్యవస్థని నడిపే వాళ్ళు ఏ విధంగా నిజాయితీతో ఉన్నారనేదే నిదర్శనం. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము 10 GPA సాధిస్తూ ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర చదివిన పిల్లలు 10 GPA తీసుకొస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మార్కులు చూసినట్టయితే మా స్కూల్లో 31 మంది పిల్లలు SSC అపియర్ అవుతాయి. దాంట్లో 23 మంది విద్యార్థులు 500 పై చిలుకు మార్కులు సాధించారు. ముందుగా అంటే హైయెస్ట్ స్కోరు వై సాహితి అనే అమ్మాయి 574 మార్కులు తీసుకొచ్చి ముందు అంటే మొదటి స్కోర్ని సాధించింది. రెండో స్కోర్ వచ్చేసి 572 మార్కులు తీసుకొచ్చి అంటే రెండో మార్కులు ముత్యాలంపల్లి తేజస్విని అమ్మాయి 572 మార్కులు తీసుకొచ్చింది. ఈ ముత్యాలంపల్లి తేజస్విని అనే అమ్మాయి
ప్రేరణ అని ఒకటి సెషన్కి అమ్మాయి సెలెక్ట్ అయింది. అంటే తెలంగాణలో మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఈ ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది, ముత్యాలంపల్లి తేజస్విని అని. ఈమెని ఢిల్లీకి ప్రధానమంత్రి ఇన్వైట్ చేస్తే ఆ అమ్మాయి మా స్కూల్ తరఫు నుంచి రిప్రజెంట్ చేసింది. అంటే అట్లాంటి ఆలోచన కలిగించే విధానము మా స్కూల్లో ఉన్నదని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాము. మేము నిజాయితీతో కూడుకున్న వ్యవస్థని నడుపుతున్నాము. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించి, ఎక్కడైతే ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉందో, అంటే పిల్లల సాధక బాధలు అర్థం చేసుకొని పిల్లల్ని తన పిల్లలుగా ఆలోచించి వాళ్ళకి తోడ్పాటు అందించే స్కూళ్ళని మీరు ప్రోత్సహించండి. లక్షల రూపాయలు పెట్టి, అంటే ఇప్పుడు చూస్తే కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద స్కూల్స్, కార్పొరేట్ స్థాయి స్కూల్స్ మనకు పాలమూరులో వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాము, తల్లిదండ్రులు మీరు అట్లాంటి అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ విద్య వస్తుంది అనుకునేది చాలా ఊహ. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఎన్నుకోండి. స్కూల్స్ ఎన్నుకునేటప్పుడు బిల్డింగ్ కానీ లేకుంటే పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయని ఆలోచించకండి. నిజాయితీతో కూడుకున్న స్కూళ్ళని ప్రోత్సహించండి. మీరు ఎంత నమ్మితే మేము అంత బాగా మీ పిల్లల్ని పైకి తీసుకొస్తామనేది మేము ఈ ఛానల్ ద్వారా, మా ఫ్రెండ్ ద్వారా మీకు అపీల్ చేస్తున్నాము. సో మా స్కూల్లో మేమైతే ఖచ్చితంగా అన్ని వసతులు, అంటే అన్ని కార్యక్రమాలు చేస్తాము. పిల్లలకు అంటే వాళ్ళకు అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాము. తర్వాత అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తాము. అన్ని యాక్టివిటీస్ పిల్లలు పాల్గొంటారు. వాళ్ళకు బ్రహ్మాండమైన సోషల్ నాలెడ్జ్ ఇస్తాము. వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చే విధంగా వాళ్ళ మైండ్ని మేము తయారు చేస్తాము. సో మేము ఇట్లాంటి అవకాశం, అంటే పిల్లలతో ఉండే అవకాశం మాకు భగవంతుడు కల్పించినందుకు మేము ఎప్పుడు కృతజ్ఞత ఉంటాము. పిల్లల్ని మా పిల్లలుగా తీర్చిదిద్దుతూ ఇప్పుడు ఎంతోమంది మా పిల్లలు చాలా ఉన్నత స్టేజ్లో ఉన్నారు. సో ఇట్లాంటి అవకాశం కలిగినందుకు నేను భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ, సో ఇది ఇట్లానే కంటిన్యూ చేస్తూ ఇంకొక బ్యాచ్కి రెడీ అవుతాము. ఇంకొక బ్యాచ్కి మంచి మార్కులు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.